ప్రేజ్ గాడ్, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో అనుదిన వాగ్దాన కార్యక్రమం ద్వారా ఈ విధముగా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుడు నాకు అనుగ్రహించిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. అదేవిధంగా అనుదిన వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షించున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలుపుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ అని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మేము పెడుతున్న ప్రతి కార్యక్రమాన్ని వీక్షిస్తూ దేవుని నామాన్ని గణపరుస్తున్న ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవుణ్ణి ఎంతగానో నేను స్తుతిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మా కొరకు, మా పరిచర్య కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ప్రభు మీకు ఇచ్చే వాగ్దానము యెషయా గ్రంథము 30వ అధ్యాయం 19వ వచనమునై ఉన్నది. ఆ వాగ్దానం వచనాన్ని నేను మీ కొరకు చదువుచున్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచున్నాను. ఆ వాగ్దాన వచనము ఈ విధంగా రాయబడి ఉన్నది. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు, యూదులకు ఇస్తున్న వాగ్దానముగా యెషయా గ్రంథం 30వ అధ్యాయంలో మనం చూస్తుంటాం. అయితే ఈ సందర్భాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని ప్రజలు, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలు అష్షూరీయుల దాడి నుండి భద్రత కోసం వారు ఐగుప్తుతో సంధి చేసుకున్నారని యెషయా గ్రంథం 30వ అధ్యాయంలో మొట్టమొదటి నుండి మనం చదువుకుంటూ వచ్చినట్లయితే మనకు అక్కడ తెలియపరచబడుతుంది. అయితే ఈ విధంగా వారు సంధి చేసుకోవడమే కాకుండా సంధి చేసుకొని దేవుని వాగ్దానాలను, దేవుని ఆజ్ఞలను వారు త్రోసిపుచ్చి దేవుణ్ణి కూడా వారి ప్రక్కన పెట్టి దేవుణ్ణి తిరస్కరించి, దేవుని మాటలను తిరస్కరించి దేవుని శక్తికి బదులుగా మానవ శక్తిపై వారు ఆధారపడుతూ మానవ శక్తిని నమ్ముకుంటూ వారు ముందుకు వెళ్తున్న సందర్భంలో దేవుడు యెషయా ప్రవక్త ద్వారా వారిని హెచ్చరిస్తూ, వారిని ఖండిస్తూ, వారిని గద్దిస్తూ, వారు మరలా ఎప్పుడైతే దేవుని వాక్యానికి లోబడతారో, దేవుని మాటలకు లోబడతారో, మీరు లోబడినట్లయితే అప్పుడు మీరు ఏదైతే మొరపెడతారో అది నేను ఆలకించి నేను మీకు ఉత్తరం ఇస్తానని దేవుడి వాగ్దానం ద్వారా తెలియపరుస్తున్నారు. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదైతే వారి ఐగుప్తీయుల మీద ఆధారపడుతూ వారి మీద నమ్మకం ఉంచుకొని ముందుకు వెళ్తున్నారో దేవుడు అంటున్నారు తన హెచ్చరిక ద్వారా, యెషయా ప్రవక్త ద్వారా వారిని ఖండిస్తూ, మీరు మరలా దేవునిపై నమ్మకం ఉంచినట్లయితే అప్పుడు మీరు రక్షించబడతారు, అప్పుడు మీరు కాపాడబడతారు, అప్పుడు మీరు శత్రువులపై విజయాన్ని పొందుకుంటారని దేవుడు ఈ వాగ్దానం ద్వారా తెలియపరుస్తూ, ఎప్పుడైతే మీరు నా మాటకు లోబడతారో అప్పుడే మీరు పెట్టే ప్రతి మొరను ఆలకించి నేను మిమ్మల్ని కరుణిస్తానని దేవుడు ఈ వాగ్దానం ద్వారా తెలియపరుస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనం పెట్టే ప్రతి మొరకి జవాబు రావాలి. మనం పెట్టే ప్రతి మొరను దేవుడు ఆలకించాలి, మనల్ని కనికరించాలి, కరుణించాలి, ఆయన కృపను మన పట్ల చూపాలి. అంటే మనము ఆయన మాటకు లోబడాలి, ఆయనపై ఆధారపడాలి, ఆయనపై ప్రతి సందర్భంలో నమ్మిక ఉంచేవారిగా మన జీవితాల్లో మనం ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు ఈ విధంగా ఎవరైతే ఆయన యొద్దకు వచ్చి వారి కష్టాలను గురించి, వారి కలిగి ఉన్న అనారోగ్యముల గురించి వారు వచ్చినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వారిని కరుణించినట్లు, కనికరించినట్లు, దేవుడు వారికి స్వస్థతను కలుగజేసినట్లు దేవుని వాక్యంలో అనేక సందర్భాలు మనం చూస్తాం. ఇప్పుడు మనం చదువుకున్న వాగ్దానంలో కూడా ఆయన నీ మొర విని నిశ్చయముగా నేను కరుణించనని మనం చదువుకోవడం జరిగింది. నిశ్చయముగా అనే మాట అంటే ఖచ్చితంగా అనే అర్థం, లేకపోతే తప్పకుండా అనే అర్థం. అంటే ఆయన యొద్దకు వచ్చేవారిని ఆయన త్రోసివేసే దేవుడికి కాదు, కానీ ఎవరైతే ఆయన మీద పరిపూర్ణంగా ఆధారపడి ఆయన మాటకు లోబడతారో, ఆయన మీద ఆధారపడతారో వారి మొరలను ఆయన ఆలకించి వారిని కరుణించే దేవునిగా ఆయన ఉన్నారు. అయితే దేవుని వాక్యంలో కొన్ని సందర్భాలని నేను మీకు తెలియపరుద్దామని ఆశీర్వదిస్తున్నాను. మొట్టమొదటిగా క్రొత్త నిబంధనలో మనం చూస్తున్నప్పుడు 12 సంవత్సరముల రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ, ఆమె ఎప్పుడైతే వచ్చి యేసుప్రభు వారి వస్త్రపు చెంగును ముట్టిందో వెంటనే ఆమె స్వస్థపరచబడినట్లు మార్కు సువార్త 5వ అధ్యాయం 29వ వచనంలో మనం చూస్తాం. అంటే ఆమె ఎప్పుడైతే యేసుప్రభు వారి దగ్గరికి వచ్చిందో, ఆయన వస్త్రపు చెంగును ముట్టిందో ఆమె కరుణించబడింది, కనికరించబడింది, ఆమె స్వస్థపరచబడింది. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, మార్కు సువార్త 1వ అధ్యాయం 42వ వచనంలో ఒక కుష్ఠరోగి యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయవా దేవా అని అడిగినప్పుడు దేవుడు ఆయన మొరను ఆలకించి ఆ కుష్ఠరోగిని వెంటనే స్వస్థపరిచినట్లు మనం చూస్తాం. వెంటనే కుష్ఠరోగం వాడిని విడిచని గనుక వాడు శుద్ధుడు ఆయనని మార్కు సువార్త 1వ అధ్యాయం 42వ వచనంలో మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 9వ అధ్యాయం 27 నుండి 31 వరకు రాయబడిన వాక్యవచనాల్లో 2 గ్రుడ్డివారు యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి అయ్యా మమ్మల్ని స్వస్థపరచు అని వేడుకుంటున్నప్పుడు
దేవుడు వారిని ఒక ప్రశ్న వేస్తాడు. నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని అడిగినప్పుడు అవునయ్యా మేము నమ్ముచున్నామని వారు చెప్పినప్పుడు వెంటనే వారు స్వస్థపరచబడినట్లు మనం దేవుని వాక్యం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకాసు వార్త 13వ అధ్యాయం 10 నుండి 13 వరకు రాయబడిన వాక్యం వచ్చిన మనం చదువుతున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యం పట్టిన స్త్రీని మనం చూస్తాం. యేసు ప్రభువారు ఆమెను పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుణ్ణి మహిమపరిచినట్లు మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సందర్భాలన్నీ నేను ఎందుకు మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే ఆయన యొద్దకు వచ్చి వారిని ఆయన త్రోసివేసే దేవుడు కాదు. ఆయన యొద్దకు వచ్చి ఆయన మీద పరిపూర్ణంగా ఆధారపడితే, ఆయన మీద పరిపూర్ణంగా నమ్మిక ఉంచితే ఆయన వారిని స్వస్థపరిచే దేవుడు, విడిపించే దేవుడు, వారిని ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకాసు వార్త 17వ అధ్యాయం 11 నుండి 19 వరకు రాయబడిన వాక్యం వచ్చిన మనం చదువుకుంటున్నప్పుడు 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభువారి దగ్గరికి వచ్చినట్లు మనం చూస్తాం. వారు యేసు ప్రభువారికి దూరంగా నిలిచి యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమని కేకలు వేసినట్లు ఆ వాక్య భాగంలో మనం చూస్తాం. ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకొనుడి అని చెప్పగా వారు వెళ్ళుచుండగా వారు శుద్ధులైనట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో శతాధిపతి దేవుని దగ్గరికి వచ్చి తన దాసుని గురించి మొరపెట్టినప్పుడు, తన దాసుని గురించి వేడుకొనినప్పుడు శతాధిపతి యొక్క విశ్వాసమును నమ్మకమును దేవుడు చూచి దేవుడు తన దాసుని స్వస్థపరిచినట్లు మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, యాయేరుని మనం చూస్తాం. యాయేరు తన కుమార్తె విషయమై యేసు ప్రభువారి దగ్గరికి వెళ్ళి వేడుకొనినప్పుడు దేవుడు యాయేరులో ఉన్న విశ్వాసమును చూచి ఆ కుమార్తెను స్వస్థపరిచినట్లు కూడా మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు రాజైన హిజ్కియాకి మరణకరమైన రోగం కలిగినప్పుడు యెషయా ప్రవక్త ద్వారా దేవుడు హిజ్కియాకి సెలవిచ్చినది ఏంటంటే, నీవు మరణమవుచున్నావు, నీవు బ్రతుకవు గనుక నీ ఇల్లుని చెక్కపరుచుకొనమని హిజ్కియాకు సెలవిచ్చినప్పుడు హిజ్కియా దేవునికి మొరపెట్టినప్పుడు ఎలాగా నీకు అనుకూలంగా నేను ప్రవర్తించాను, ఏ విధంగా నీ దృష్టికి యథార్థంగా నేను ప్రవర్తించానో ఒక్కసారి కృపతో జ్ఞాపకం చేసుకో దేవా అని కన్నీళ్లతో ప్రార్థన చేసినప్పుడు ఇంకా యెషయా ప్రవక్త నడిమిస్తాల నుండి అవతలికి వెళ్ళక మునిపే మళ్ళా దేవుడు తన మాటలను ప్రవక్తకు తెలియజేసి ప్రియమైన దేవుని బిడ్డలారా, హిజ్కియా ప్రార్థనను ఆలకించి హిజ్కియాను బాగు చేసి 15 సంవత్సరముల ఆయుష్ను పొడిగించినట్లు మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా ఇటువంటి అనేక సందర్భాలు దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం. అంటే ఇవన్నీ ఎందుకు తెలియజేయడం జరిగి ఉన్నదంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎందుకు వచ్చేవారిని ఆయన త్రోసివేసే దేవుడు కాదు. ఆయన మీద ఎవరైతే ఆధారపడి ఆయన మీదే పరిపూర్ణ నమ్మకం ఉంచి ఆయన మాటకు లోబడే వ్యక్తులుగా ఎవరైతే ఉంటారో వారికి ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి బాధ కలిగినా, ఎటువంటి రోగం కలిగినా, ఎటువంటి సమస్యతో వారు పోరాడుతున్నా దేవుడు వారి మొరలను ఆలకించి వారిని కరుణించే గొప్ప దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఎటువంటి సమస్యతో బాధపడుతున్నావో నీ దేవుడు నీ మొరను ఆలకించి నిన్ను కరుణించే దేవుడని మర్చిపోకు. ఆయన మీద ఆధారపడిన నీవు, ఆయన మీద నమ్మకించిన నిన్ను ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, నిన్ను త్రోసివేసే దేవుడు కాదు, నీ ప్రార్థన విన్నపములను త్రోసివేసే దేవుడు కాదు. ఆయన యొద్దకు వచ్చి నువ్వు కన్నీరు కార్చినట్లయితే నీ ప్రార్థనను ఆలకించి నిశ్చయముగా కరుణిస్తానని ఈ వాగ్దానం ద్వారా ఆయన తెలియపరుస్తున్నాడు. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని మనం విశ్వసిద్దాం, మనం ప్రార్థిద్దాం. దేవుడు మన ప్రార్థనలను ఆలకించి మనల్ని కరుణించే గొప్ప దేవునిగా ఆయన ఉన్నాడు. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని ముగిస్తూ ఉన్నాను. ఈ వాగ్దానాన్ని విశ్వసించి దేవుని దీవెనలు మీరు పొందుకోవాలని ప్రభు సేవకునిగా నేను కోరుతున్నాను. ప్రభు ఈ వాగ్దానాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని ముగింపు ప్రార్థన ద్వారా మనం ముగించుకుందాం. ఈ ప్రార్థనలో నాతో పాటు అందరూ కలిసి ఏకీభవించవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపి అయిన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించున్నాం తండ్రి. దేవ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు నీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నిజంగా దేవ, మేము మొర్ర పెట్టినప్పుడు మా మొర్రలను ఆలకించి దేవుడు నిశ్చయముగా మమ్మల్ని కరుణిస్తానని, ఖచ్చితంగా కరుణిస్తానని, తప్పక మా ప్రార్థనలు ఆలకిస్తానని ఈ వాగ్దానం ద్వారా తెలియపరిచినందుకు నీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ వాగ్దానం వీక్షించిన దేవ, నీ బిడ్డలైన వారు ఎటువంటి సమస్యలతో పోరాడుతున్నారో, ఎటువంటి ఇబ్బందుల్లో వారు ఉన్నారో దేవ, వారు వచ్చి నీ దగ్గర మొర్రపెట్టినప్పుడు, వారికి వచ్చి దేవా నీ దగ్గర కన్నీరు కారుస్తున్నప్పుడు వారి ప్రార్థనలు ఆలకించి వారిని కరుణించమని దేవ నీ సన్నిధిలో వేడుకుంటున్నాను తండ్రి. దేవా, నీవు కోరే ఆత్మీయత దేవా నీ మాటకు లోబడాలని, పరిపూర్ణంగా నీ మీద ఆధారపడాలని, పరిపూర్ణంగా నీ మీద నమ్మిక ఉంచితే దేవా నీవు మా మొరలను ఆలకించి
మా ప్రార్థన విన్నపములను ఆలకించి మమ్మల్ని కరుణించే గొప్ప దేవునిగా మీరు ఉన్నారని ఈ వాగ్దానం ద్వారా తెలియపరిచినందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. వాగ్దానాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరి జీవితాల్లో ఈ వాగ్దానాన్ని మీరు నెరవేర్చి మీరు మహిమ పొందుకోండి. ఏవైతే నీ దగ్గర వేడుకుంటున్నారో వాటన్నిటిని మీరు దయచేసి మీరే వారి ద్వారా మహిమ పొందుకోండి. దేవా, ఈ వాగ్దానాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరిని నూరంతులుగా ఆశీర్వదించమని సమస్త ఘనత ప్రభావాలని ఒకరికి మాత్రమే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకునిచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు రక్తమే జయం. ప్రభు రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకంత నాశనం కలుగును గాక. ఆమేన్. ప్రభు మిమ్మల్ని నూరంతులుగా ఆశీర్వదించును గాక. ఆమేన్.